మాచర్ల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పచ్చమోకలతో కలిసి పోలీసులు చేసిన కుట్ర మరోసారి బయటపడింది. ఆయన్ను తప్పుడు కేసులో ఇరికించి కౌంటింగ్ రోజు ఉండకుండా చేసిన ప్రయత్నాలకు హైకోర్టు అడ్డుకట్ట వేసింది. పోలీసులు బనాయించిన 3 కేసుల్లో పిన్నెల్లిని వచ్చే నెల 6వ తేదీ వరకు ఎలాంటి చర్యలు వద్దని ఆదేశించింది న్యాయస్థానం. ఏపీ హైకోర్టులో మాచర్ల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. పోలీసులు పెట్టిన 3 అక్రమ కేసుల్లో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వచ్చే నెల 6వ తేదీ వరకు పిన్నెల్లిపై చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది న్యాయస్థానం. మాచర్లలో తమ పార్టీ గెలిచే పరిస్థితి లేదని ముందుగానే గ్రహించిన పచ్చమూక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కుట్రలు పన్నుతూనే ఉంది. ఈ క్రమంలో టీడీపీ నేత నారా లోకేష్ విడుదల చేసిన ఓ వీడియో ఆధారంగా పిన్నెల్లిపై కేసు నమోదు కావడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన హైకోర్టు జూన్ 5 వరకు పిన్నెల్లిని అరెస్టు చేయొద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో కొందరు పోలీస్ అధికారులు ప్లాన్ మార్చారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పల్నాడు పోలీసులు ఉద్దేశపూర్వకంగా పిన్నెల్లిపై వరుస కేసులు పెట్టారు. కౌంటింగ్ తేదీ కంటే ముందే పిన్నెల్లిని అరెస్టు చేయాలని, అసలు ఆ సమయంలో పిన్నెల్లి లేకుండా చూడాలని ప్రణాళిక రచించారు. దీంతో రామకృష్ణారెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వాదనల సందర్భంగా పోలీసులకు సంబంధించి కుట్రలు బహిర్గతమయ్యాయి. వాస్తవానికి పిన్నెల్లిపై ఈ నెల 23న కేసులు నమోదు చేస్తే 22నే పెట్టినట్లు పోలీసులు హైకోర్టుకు నివేదించారు. ఈ విషయాన్ని పిన్నెల్లి న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన న్యాయస్థానం రికార్డులు తెప్పించుకుని పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. కేవలం పిన్నెల్లిని టార్గెట్ గా చేసుకున్న పోలీసులు ఏకంగా హైకోర్టును తప్పుదోవ పట్టించేందుకు కూడా వెనకాడలేదు. మరోవైపు ప్రభుత్వ జీవో లేకుండా నిబంధనలకు విరుద్ధంగా పోలీసుల తరపున అశ్విని కుమార్ అనే ప్రైవేట్ న్యాయవాది వాదనల్లో పాల్గొనడం వివాదాస్పదమైంది. దీంతో రెండో రోజు అశ్విని కుమార్ కోర్టుకు గైర్హాజరు కాగా బాధితుల తరపున ఇంప్లీడ్ పిటిషన్ వేసిన టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. దీంతో పిన్నెల్లిని ఇరికించేందుకు పోలీసులతో కలిసి టీడీపీ కుట్రలు చేసినట్లు స్పష్టమైంది. నిజానిజాలను గుర్తించిన ఏపీ హైకోర్టు పోలీసులకు షాక్ ఇచ్చింది. 3 కేసుల్లోనూ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో పచ్చమూకల కుట్రలు పటాపంచలయ్యాయి.